శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. కన్యా రాశికి తృతీయ స్థానంలో శుక్రుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తుంది. చతుర్థంలోని మనకి ఇక్కడ కుజుడు రవి యొక్క ప్రభావం కనిపిస్తుంది. షష్ఠస్థానంలో రాహు, సప్తంలో మనకు శనీశ్వరుడు కనబడుతున్నాడు. అలాగే రాజ్యంలో బృహస్పతి, అదేవిధంగా వ్యయంలో కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో కొంతవరకు గట్టిగా మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. కొత్త ఉద్యోగాలు ప్రయత్నించేయండి. గురుడు ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉన్నాడు, 10th హౌస్లో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా మీ ఉద్యోగ స్థలంలో కొన్ని కరెక్షన్స్ చేస్తాడు. చిన్న సైజు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఏమైనా పెండింగ్ కంప్లీట్ చేస్తాడు. ఆ డిపార్ట్మెంట్ వాడు అనుకోండి, లేకపోతే అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అనుకోండి, ఏదైనప్పటికీ ప్రమోషన్స్, ఫైల్స్, మూమెంట్స్ ఏమైనా కావాలంటే అవి చేస్తారు. అలాగే ప్రభుత్వ సంబంధమైన పనులు, కాంట్రాక్ట్ వర్క్స్, సబ్ కాంట్రాక్ట్ వర్క్ చేసే వాళ్ళకి, వ్యాపారస్తులు కూడా ప్రభుత్వం నుండి రావాల్సిన ధనం అది కూడా వచ్చే అవకాశాలు అయితే 15 రోజులు బాగా కనబడుతున్నాయి. ఇదో 2 పాయింట్. ఇకపోతే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. ముహూర్తాలు లేవు కాబట్టి కొన్ని శుభమైన కార్యక్రమాలకి అనుకూలమైన శ్రీకారం అయితే చూడతారు అన్నమాట. అలాగే గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజకు సంబంధించిన ముహూర్తాలు లేకపోయినప్పటికీ రిజిస్ట్రేషన్స్ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు బాగానే కనబడుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ మనకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగానే కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థుల కంటే విదేశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడానికి కొంతవరకు అవకాశం ఉంది. ఎప్పుడో పట్టిన అప్లికేషన్ ఇప్పుడు మీకు రిలీజ్ అవ్వచ్చు. ఇటువంటి కొన్ని లక్ ఫేవరింగ్ అనేది మీకు కనబడుతుందని చెప్పవచ్చు. లక్కీ నెంబర్ చూసుకుంటే నెంబర్ 5 పాజిటివ్ కనబడుతుంది. ట్రేడింగ్ దగ్గరికి వచ్చినప్పుడు ఆర్గానిక్ ఇండస్ట్రీస్ మీరు ట్రేడింగ్ చేసుకునే ముందుకు ఎలా ప్రయత్నించండి. ఆరోగ్యమే మహాభాగ్యం అనుకుంటాం కాబట్టి ఆరోగ్య సూత్రాల్లో పాటించడానికి 6వ ఇంట్లో రాహు, 7వ ఇంట్లో శనీశ్వరుడు. ఈ మానసిక ఒత్తిడి తర్వాత ఆరోగ్యం మీదకి వచ్చినప్పుడు నరాలకు సంబంధించిన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఈ ఒత్తిడి నుండి బయటపడడానికి ఎంత ప్రయత్నం చేసినా దానికి ఆన్సర్ లేని క్వశ్చన్ లాగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని ఇష్యూస్ అయితే టోటల్గా అది అక్కడ మర్చిపోవాలే తప్ప ఆ ఇష్యూ అనేది క్లోజ్ అవ్వకుండా ఉంటాయి. లూజింగ్ ద డీల్ అనేది మీతో అయ్యే పని కాదు 15 రోజుల్లో. అందుకోసం దీన్ని అధిగమించడానికి మానసిక ఒత్తిడి నుండి నారాయణ అష్టాక్షరి మహామంత్రం ఓం నమో నారాయణాయ నమః అనే మంత్రాన్ని సాధన చేసుకుంటూ ఉండగలిగితే కొంత రిలీఫ్గా ఉంటుంది. మానసిక ఒత్తిడి నుండి ప్రశాంతత ఏర్పడుతుంది. మెడిటేషన్ చేయండి, మంత్రాన్ని డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.